నమస్తే. రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో బిజీగా అయిపోయినాయి. సో దాంట్లో ఒక పక్కన ప్రత్యర్థి పార్టీలపైన అధికార పార్టీ నేతలంతా విమర్శల దుమ్మెత్తి పోస్తూ ఉంటే, ప్రతిపక్షాలు సైతం కూడా 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటూ చాలా ఆరోపణలు చేస్తూ ఉంది. దాంతోపాటు కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం, దాని తర్వాత సిట్టాధికారులు విచారణకు పిలవడం, దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలు చేసినటువంటి రచ్చ మామూలుది కాదు. తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్కు ఏ విధంగా నోటీసులు ఇస్తారంటూ వాళ్ళు ధర్నాలు కావచ్చు, బంధులు చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. అంతేకాకుండా బండి సంజయ్ నిన్న చాలా విమర్శలు చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన. చెప్పులు ఎత్తుకపోయేటువంటి దొంగకి ఏ విధంగా ఓట్లేస్తారు అంటూ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ బండి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు. అలాగే బీజేపీ పార్టీ నేతలు సైతం కూడా ఈరోజు రేవంత్ రెడ్డి కేసీఆర్ అరెస్టును ఆపుతా ఉన్నాడు, కేసీఆర్ను కాపాడుతుందే రేవంత్ రెడ్డి. ఆ రోజు రేవంత్ రెడ్డిని కేసీఆర్ కాపాడితే ఈరోజు కేసీఆర్ను రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడంటూ బీజేపీ పార్టీ చేసినటువంటి విమర్శలు. వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మన ముందు గజ్జల కందం గారు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. అన్న నమస్తే. నమస్తే. సో ఎన్నికల ప్రచారం, ఇప్పటివరకు మీరు ఎన్నికల ప్రచారంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఒక అంశం సూటిగా చెప్పండి, మీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా ఎందుకు ఓటేయాలంటే ఏం సమాధానం చెప్తారు? ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి నిరుద్యోగులకి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని అడుగుతూ ఉన్నారు. పెన్షన్లు పెంచుతామని చెప్పేసి తప్పించుకున్నటువంటి రేవంత్ రెడ్డికి ఎట్లా ఓట్లేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అలాగే రైతుల విషయంలో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయనటువంటి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఓటేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీకి మీరు ఏం సమాధానం చెప్తారు? మాట్లాడే ముందు రాజకీయ పరిజ్ఞానంతో మాట్లాడాలి. మతిస్థిమితం లేని మాటలు మాట్లాడకూడదు. రాజకీయాల్లో ఉన్నవాడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు పూర్తి స్థాయిలో ఆలోచన చేస్తారు. ప్రజలు ప్రతిదాన్ని ఆలోచన చేస్తారు. రాజకీయాలలో ఉండి రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఒక నీచమైన సంస్కృతితో మాట్లాడకూడదు. పద్ధతి ప్రకారం మాట్లాడాలి. కాంగ్రెస్ అనేది ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ తెలంగాణ రాష్ట్రాన్ని గిట్ట కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గిట్ట తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కేసీఆర్ అంటుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకపో. 100 సంవత్సరాలైనా కేసీఆర్ అంటుడు ముఖ్యమంత్రి కాకపో. ఆయన కొడుకు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ అంటోడు కూడా మంత్రి కూడా కాకపోతుండే. అమెరికాలో గదే జీతం చేసుకుంటే బతుకుతుండే. అది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకుని బతకాలి. ఇదే హరీష్ రావు అనేటోడికి ఎకరం భూమి లేదు. ఇలా 1000 ఎకరాల భూములు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం రావడం మూలంగానే కదా. అది గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను నేను, అంతే. ఇయ్యలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందనంటే, ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అందుకోసమే మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు తెలంగాణలో ఏం చేసిందని అడుగుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అయింది. అయిన ప్రమాణ స్వీకారం అయిన వెంటనే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, బడ్జెట్లో ఏముంది అని అంటే 0 రూపాయి లేదు. ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మొత్తము ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నదని అంటే 8 లక్షల కోట్ల అప్పుతోనూ ఉన్నది. 8 లక్షల కోట్లు అప్పు అనేది ఉన్నది. చూసే వరకు బడ్జెట్లో రూపాయి లేదు. ఎట్లా ఈ రాష్ట్రాన్ని నడిపియాలి అని అక్కడ మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాడు. అసలు నేను ముఖ్యమంత్రి అయినను, కానీ రాష్ట్రాన్ని ఏ విధంగా నడిపియాలి? నా ప్రజలకు ఇచ్చిన హామీలు అయితే నేను నిలబెట్టాలి కదా. ఈ ప్రజలకు ముఖ్యమంత్రిని, ఈ ప్రజలను కాపాడవలసిన బాధ్యత నా మీద ఉంది కదని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
అన్ని ఆలోచించి నిధులను సమీకరించే కార్యక్రమంలో పడ్డాడు. ధైర్యంతో ముందుకు నడిచాడు. 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయినటువంటి కేటీఆర్ హరీష్ రావు అనేటోడు ఈ రాష్ట్రాన్ని నడి సముద్రంలో వదిలేసి వెళ్ళిపోయిండ్రు. అటువంటి దాన్ని ఈ రాష్ట్రాన్ని ఒడ్డుకు చేర్చాలి, ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని మళ్ళీ యథావిధి స్థాయికి తీసుకురావాలంటే నిధులను సమీకరించాలని చెప్పి ఆ నిధుల కోసము చాలా కష్టపడ్డాడు. ఆ నిధులను సమీకరించే కార్యక్రమాలు పడి మొత్తము ప్రజలకు నేను ఇచ్చిన హామీ, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీ, మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి రోజుకు 18 గంటలు పనిచేసుకుంటూ మా ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నాడు. అందులో భాగమే నిధులను సమీకరించుకుంటూ ఇవాళ మహిళలకు ఫ్రీ బస్ అన్నాడు, అది నెరవేర్చాడు. ఒకటి తర్వాత ఒకటి నేను మొత్తం ఒకసారి ఇచ్చిన చెప్పడంలే. అందుకోసమే నిధులు లేకపోవడం మూలంగా ఇవాళ మహిళలకు ఇచ్చిన హామీ, ఆడబిడ్డలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలనేది మొట్టమొదలు ఫ్రీ బస్సు ఇచ్చాడు. ఆ తర్వాత సన్నం బియ్యం ఇవ్వడం జరిగింది. పేద ప్రజలు సన్నం బియ్యం తినాలని లక్ష్యంతో. ఆ తర్వాత సిలిండర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నీకు మొత్తము రైతు భరోసా, డబ్బులు లేవని తెలిసిండు కూడా రైతు భరోసా లేట్ అయింది కానీ రైతు భరోసా ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఆ తర్వాత రుణమాఫీ. ఏమయ్యా, అడిగేవాడికి ఆలోచన ఉండాలి, అవగాహన లేకుండా మాట్లాడకూడదు. ఎవడు మాట్లాడినా 10 ఏళ్ళు ఏం బీకిండా కేసీఆర్ అంటాడు. కేటీఆర్ హరీష్ రావు గారు ఏం బీకిండు? 10 సంవత్సరాలు తెలంగాణ రైతులను మోసం చేసిందా లేదా? 10 సంవత్సరాలలో ఎందుకు రుణమాఫీ చేయలేదయ్యా? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు కదా, ఎందుకు రుణమాఫీ చేయలేదు? మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట నిలబెట్టుకోవాలని ఒకటేసారి మొత్తం తెలంగాణ రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. 85% మంది, 85% రుణమాఫీ జరిగింది. 15% మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఇది అంతా కూడా నిధులు సమీకరించి ఇచ్చినట్టుగా ఎక్కడ కూడా కనబడతలేదు కదా. మీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2,50,000 కోట్ల అప్పులు తీసుకొచ్చినట్టుగా రికార్డులే చెప్తా ఉన్నాయి. నిధులు సమీకరించినట్టే డబ్బులు లేవు. మొత్తానికే డబ్బులు లేకపోతే జీతాలు, ఉద్యోగులకు జీతాలు 15 తారీఖు 20 తారీఖు పడేటి ఫస్ట్ నాడు పడాలి. వాళ్ళ కుటుంబం జీతం మీదనే ఆధారపడుతుంది. ఈ రాష్ట్రంలో ఉద్యోగులందరూ కూడా చాలా బాధపడ్డారు 10 ఏళ్ళు. అది గుర్తుపెట్టుకోండి. అదే కేసీఆర్ తీసుకొచ్చినటువంటి అప్పుల మీద తెలంగాణ నడిచింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నడిపిస్తున్నాడు అనేది వాదన. ఇప్పుడు నిధులను సమీకరించుకుంటేనే దుబారా ఖర్చులు చేయకుండానే చాలా జాగ్రత్తగా నిధులు సమీకరించుకుంటూ అవసరం అనుకుంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన అన్ని అవసరాలు ఒడ్డికించడానికి అవసరమన్న అక్కడ అప్పు తీసుకొచ్చి కూడా 11 రూపాయలు 20 రూపాయలకు అప్పు తీసుకొత్తలేడు. రూపాయికో ఆటానకో 80 పైసలకు అయ్యా మా రాష్ట్ర పరిస్థితి ఇది ఉంది, ఇది మేము మీకు ఇవ్వాల్సింది మీకు ఇస్తాం, మా రాష్ట్రానికి ఇవ్వాల్సింది మీరు చెయ్యాలని ఆలోచనతో మాట్లాడి తెలివితోని మాట్లాడి నిధులు సమీకరించుకుంటూ ఇవాళ రుణమాఫీ చేశాడు రైతులకు. 100లో 85% అయిపోయింది. ఇంకొక 15% ఉంది. అరే 2 సంవత్సరాలన్నరనే అవుతుంది కదా అబ్బాయ, 2 సంవత్సరాలన్నరనే అవుతుంది. ఎందుకు తొందరపడుతున్నారు? ఓటేను కోటి ఇలా రేషన్ కార్డులు 10 ఏళ్ళు ఇవ్వలే కేసీఆర్. 10 సంవత్సరాలు తెలంగాణలో రేషన్ కార్డులు ఇవ్వలే. అటువంటిది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కటేసారి రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఇచ్చాడు కదా. మరి దాన్ని ఎందుకు గుర్తుపెట్టుకోరు? నాకు అర్థం కాలే. 2 సంవత్సరాలన్నరనే అవుతుంది. ఇలా 2 సంవత్సరాలన్నరలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పాడు. అనుకున్న ప్రకారం చేయడం జరిగింది. ఇంకా చేయవలసి ఉంది. కానీ 2 సంవత్సరాలన్నర తర్వాతనే 5 లక్షలకు 10 లక్షల ఉద్యోగాలు ఇస్తారావే. మీరు చెప్పింది అదే మాట కదా. మేము ఇచ్చాము, మేము చెప్పినాము, సగం నెరవేర్చాము. ఇంకా నెరవేర్చేది ఉంది అంటున్నాము. ఇంకా టైం ఉంది కదా. మాకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎక్కడ కూడా దుర్వినియోగం చేయకూడదని చెప్పి మా ముఖ్యమంత్రి గారు దాన్ని ఉపయోగించుకుంటేనే
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాడు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. గ్రూప్ 1 ఉంది, 10 ఏళ్ళు వాడు గ్రూప్ 1 పెట్టుకుంటా కోర్టుకు వెళ్ళవని చెప్పి ఆపుకుంటూ వచ్చాడు ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనాడు మాజీ ముఖ్యమంత్రి. మరి వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్కనాడు కూడా గ్రూప్ 1 ఫుల్ఫిల్ చేయలేదే. మరి మా ముఖ్యమంత్రి గారు వచ్చినాక వెంటనే ఎగ్జామ్స్ రాయించిండు, వెంటనే వాళ్ళకు జాబ్ ఇచ్చాడు కదా. మరి నిరుద్యోగులకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చుకుంటేనే వాళ్ళకు ఇంటర్వ్యూలు చేసి రిక్రూట్మెంట్ జరిగిపోయింది కదా, ఎక్కడ కూడా ఆపలేదు కదా. ఇప్పుడు ఇంకా ఇవ్వవలసి ఉంది, కానీ టైం ఉంది కదా. ఇప్పుడు 2 సంవత్సరాలన్నరలోనే ఎంత అవకాశాలు ఉంటే అంత అవకాశాలు ఉపయోగించుకొని మొత్తం అందరికీ ఉద్యోగాలు వాళ్ళ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూనే వస్తుండే కదా. ఎక్కడ ఆగినాయి, ఎక్కడ ఆక్కుంటూ వస్తుంది. ఇయ్యలో ఇంకా కొన్ని ఇవ్వాలి, హామీలు ఇంకా కొన్ని నిలబెట్టేది ఉంది. అది టైం ఉంది కదా. ఇంకో 2 సంవత్సరాల లోపలనే మ్యాక్సిమం చేయవలసినంత చేస్తున్నాడు. ఇంకా 2 సంవత్సరాలన్నర 3 సంవత్సరాలు ఉంది. 100% చేస్తాము. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎక్కడ కూడా ఒక్కటి కూడా పోదు. ఇప్పుడు రైతు భరోసా ఈ 13 తారీఖు ఎన్నికల కోడ్ ఉంది. ఈ 13 తారీఖు తర్వాత ఖచ్చితంగా 9,000 కోట్లు రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు, ప్రకటించారు. 100% ఇది అయిపోగానే ఎన్నికలు కూడా అయిపోయి 13 తారీఖు తర్వాత చేస్తారని చెప్పాడు. ఎక్కడ కూడా ఆపేది లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటి తర్వాత ఒకటి ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాము. వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టు ఏం చేసిందయ్యా? 10 ఏళ్ల కిందటే ఇప్పిండు. 2014లో అధికారంలోకి వచ్చినాక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నాడు. చేసిండా? వాడు కేటీఆర్కి హరీష్ రావు అన్నట్టు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తే నమ్మడానికి, ఈ దొరబాబులు చెప్తే నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. అది గుర్తుపెట్టుకోలే. ఎన్ని గిచ్చుకొని ఒర్రినా ప్రజలు వీళ్ళని పట్టించుకునే పరిస్థితులు లేరు. రేవంత్ రెడ్డి భాష మీద కూడా చర్చ అవుతుంది పెద్ద భాష. అంటే ఒక తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి పైన ఆ విధమైనటువంటి మాటలు ఏంటి, మాటలు ఏంటి అంటే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తెలంగాణ సాధించినోడు ఎవడు అంటున్నా. తెలంగాణ సాధించినోడు కేసీఆర్ కాదు. మీ మీడియా మాట్లాడద్దు, వాడెవడు కూడా మాట్లాడద్దు. టీఆర్ఎస్ పార్టీని డెవలప్ చేసి అని చెప్పుకో మనం. మా తెలంగాణ ప్రజలకు సంబంధం లేదు. తెలంగాణ ప్రజలకు పుట్టినవే కేసీఆర్ అంటాడు. వాడేవాడయ్యా మా తెలంగాణ గురించి వాడేవాడయ్యా మాట్లాడడానికి? వాడేవాడు మాట్లాడడానికి? తెలంగాణ సాధించింది మేము, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది మేము. మా కొండలక్ష్మణ్ బాపూజీ గారు కష్టం ఉంది. మా మన ఇప్పుడు మన జయశంకర్ గారికి శ్రమ ఉంది. గద్దర్ ఉన్నాడు. అనేక మంది కొట్లాడారు. 20 మేము కొట్లాడినాం, నేను కొట్లాడినా, తెలంగాణ విద్యార్థులు కొట్లాడారు. ఎవడే రాష్ట్రాన్ని తీసుకొచ్చింది? టీఆర్ఎస్ పార్టీని పెట్టుకుని పార్టీని బలోపేతం చేసిండు, పార్టీని నడిపించుకున్నాడు తప్ప తెలంగాణకు కేసీఆర్కు ఏం సంబంధం లేదని నేను చెప్తున్నాను. సార్, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి పైన ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి ఆ మాటల్ని సమర్థించవచ్చా? ఒకటి గుర్తుపెట్టుకోండి మీడియా సోదరులారా, మీ అందరికీ మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. కేసీఆర్ ఈ దేశ ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని రికార్డు చూసుకోండి. నేను రికార్డు ప్రకారంగా మాట్లాడుతున్నా. రికార్డు పేపర్లన్నీ చూసుకోండి. అటెండర్ కన్నా అధ్వానం అన్నాడు ఈ దేశ ప్రధానమంత్రిని పట్టుకుని. అటెండర్ కూడా వనికిరానటువంటి వాడు మన్మోహన్ సింగ్ అని చెప్పిండు. అది మాట్లాడొచ్చునా? ఆనాడు ప్రధానమంత్రిని మాట్లాడినా, ఆనాడు ముఖ్యమంత్రులను మాట్లాడిండు ఇష్టం వచ్చినట్టు. గాడెంత, అవులగాడు, వీడెంత, వాడెంత, వీడెంత అని కేసీఆర్ మాట్లాడిండు. ఒక్కసారి గతంలో చరిత్రకు రికార్డు తీయండి. ఎన్ని మాట్లాడిండు. పశువుల కాసేటోడు కూడా అట్లా మాట్లాడు. ఊళ్ళల్లో పశువుల కాసే నా సోదరుడు కూడా అట్లా మాట్లాడు. ఇయర్లో మున్సిపాల్లో పనిచేసేటువంటి నా సోదరిమణి వాళ్ళు ఆ పని చేసుకుంటూ కూడా మర్యాదగా మాట్లాడుతారు. అంతకన్నా అధ్వానంగా మాట్లాడు కేసీఆర్. సో ఆయన మాట్లాడినటువంటి వాటిని వ్యతిరేకించిండు, దాని గురించి డిస్కస్. ముఖ్యమంత్రి మాట్లాడు సరే. నెంబర్ 2, ఇప్పుడు కేటీఆర్ అంటోడు ఏం మాట్లాడుతుండే? కేటీఆర్ అంటోడు ఈ పాయకాలు నూకే నా సోదరుడు ఉంటాడు, పాయకాలు నూకేటు వాళ్ళన్నా మర్యాదగా మాట్లాడుతాడు. అంతకన్నా అధ్వానం మాట్లాడుతున్నాడు వాడు కేటీఆర్ అంటుడు. వాడు చదువుకున్నాడేమో కదనే, వాడు మంత్రి చేసినోడు కదా, వాడు ఎమ్మెల్యే కదా, వాడు చదువుకుని అమెరికాలో జాబ్ చేసినోడు కదా. వాడు ఎట్లా మాట్లాడుతుండే ఇష్టం వచ్చినట్టు?
ఇష్టం వచ్చిన భాష మా ముఖ్యమంత్రి గారిని ఎట్లా మాట్లాడుతున్నాడు, మా రాహుల్ గాంధీ గారిని ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళ కోటి ఉంటుంది మా కోటి ఉంటుంది అవే అంటే ఆయన దొరకబట్టే ఆయన ఏం మాట్లాడినట్టుదని మీరు అంటున్నారు ఏంది, నాకు అర్థం కాలే. ఎవడు మాట్లాడినా ఊరుకునే ప్రసక్తే లేదు. నువ్వు మాట్లాడితే నీ కింద అడుక్కొని తిన్నారా, లేకుంటే నువ్వెవడు నీ జాగిర అనుకుంటున్నావా, ఏం తమాషాలు చెప్తున్నావా? నువ్వు మాట్లాడితే కంపల్సరీ మాట్లాడవలసి వస్తుంది. ఎస్, దానికే సమాధానం మా ముఖ్యమంత్రి చెప్తున్నాడు, దాన్ని దీటి సమాధానం చెప్తున్నాడు. ఎవరిని మాట్లాడుతున్నాడు? ఏ దొరనైతే ఈ రాష్ట్రంలో, ఏ దొరనైతే తెలంగాణ ఉద్యమకాలను అవమానపరిచాడో, ఏ దొరనైతే ఈ తెలంగాణ ఉద్యమకాలను అణిసివేశాడో, ఏ దొరనైతే ఈ తెలంగాణ ఉన్నటువంటి ఉద్యమకారులను అవమానపరిచాడో, పశువుల కథ హీనంగా చూశాడో, వాళ్లను విమర్శించడం తప్పేమి లేదు అంటున్నా. తెలంగాణ ప్రజలను నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవిస్తున్నాడు, తెలంగాణ ఉద్యమకారులను గౌరవిస్తున్నాడు, తెలంగాణను అణగారిన కులాలను గౌరవిస్తున్నాడు, తెలంగాణలో ఉన్నటువంటి మాలామాదిగలను గౌరవిస్తున్నాడు, తెలంగాణలో బీసీ కులాలను గౌరవిస్తున్నాడు, ఎస్టీ కులాలను గౌరవిస్తున్నాడు, అణగారిన కులాలను గౌరవిస్తున్నాడు, అడుక్కున్నటువంటి నా సోదరులను కూడా గౌరవిస్తున్నాడు, సంఖ్యను ఏర్చుకుంటున్నాడు. కానీ 100 సంవత్సరాల నుంచి అణిసివేతకు గురి చేసినటువంటి ఆ సామాజిక వర్గం ఇవాళ రాష్ట్రంలో మొత్తం అణిసివేసి దళితులను, ఎస్టీలను, అణగారిన కులాలను మొత్తం దోపిడీ చేసినటువంటి సామాజిక వర్గం, మొత్తం మోసం చేసినటువంటి వాడు, చివరికి వస్తే తెలంగాణ రాష్ట్రం పేరు మీద పార్టీని పెట్టుకొని తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి వాడు, తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని 2014లో తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల ప్రజలు సాధించుకున్న తెలంగాణను ఒక దొర ఇంటికి పరిమితమైందని చెప్పి ఆ గడీలను పగలగొట్టే కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న తప్పేంటి అని నేను అంటున్నా. 10 సంవత్సరాలలో 2014 నుంచి 2023 వరకు 8 లక్షల కోట్లు అప్పు చేసి 3 లక్షల కోట్లు దోసుకొని హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని కేటీఆర్ హరీష్ రావు బినాన్ పేర్ల మీద చేర్చుకున్నటువంటి ఒక దుర్మార్గుని గురించి మాట్లాడుతున్నాడు అంటున్నా. ఆ దొర గురించి ఆ దొర కుటుంబాన్ని మాట్లాడుతున్నాం తప్ప వేరే వాళ్ళను మా ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరని చెప్తున్నాడు. ఇంకోటి ఎస్, అందుకోసమే ఏ దొర నైతే ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద 1,50,000 కోట్లు, 1,00,000 కోట్లు మింగిన దొరను కేసీఆర్ను మాట్లాడుతున్నాడు. కార్ రేసింగ్ మీద కోట్ల రూపాయలు దండుకున్న కేటీఆర్ కుటుంబాన్ని మాట్లాడుతున్నాడు అంటున్నా. ఇయలో మిషన్ భగరత్ పేరు మీద 25,000 కోట్లు, 30,000 కోట్లు దోసుకున్న హరీష్ రావును మాట్లాడుతున్నాడు అని చెప్తున్నా. ఇంత దోపిడీ చేసి తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చినటువంటి వాళ్ళను మాట్లాడుతుంటే ఎందుకే గంగోలు పెడుతున్నారు? మా ముఖ్యమంత్రి గారు ప్రజలను మాట్లాడడం లేదే, అణగారిన కులాల నాయకులను మాట్లాడడం లేదే, అణిసివేతకు గురైనటువంటి కులాలను మాట్లాడడం లేదే. ఏ దొరనైతే ఏ ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేసిండో, తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని రాష్ట్ర ఉద్యమకాలను అణిసివేసిండో, రాష్ట్రాన్ని దోసుకున్నటువంటి ఒక దుర్మార్గమైన కుటుంబాన్ని, కేసీఆర్ కుటుంబాన్ని మాట్లాడుతున్నాడు తప్ప 4 కోట్ల ప్రజల పక్షాన నిలబడి ఆ దొర కుటుంబాన్ని ఎదిర్చి ఆ గడిలను బద్దలు కొట్టి ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు మళ్ళీ స్వేచ్ఛని కల్పించేటువంటి మహానాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే తప్పేంటి అని నేను అంటున్నా. ఇవన్నీ బయట పెడతా ఉన్నాం. మిషన్ భగీరథ కుంభకోణం కావచ్చు, చాలా సంబంధించిన కాళేశ్వరం కుంభకోణం కావచ్చు, ఇవన్నీ కూడా బాగానే మాట్లాడుతున్నారు. ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇవే మాటలు చెప్పిండ్రు. వస్తే అధికారంలోకి వచ్చాక కక్కిస్తాం, మింగిస్తాం అని చెప్పేసి చాలా మాటలు చెప్పిండ్రు. కక్కిచ్చింది లేదు, మీరు మింగిచ్చింది లేదు. ఇలా రేవంత్ రెడ్డి కేసీఆర్ను కాపాడుతున్నాడంటూ బీజేపీ పార్టీ నేతలు చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎందుకు మీకు ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇంకా వెలికి తీసి కేసీఆర్ 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కుంభకోణాన్ని మేము బయట పెట్టామని చెప్పేసి ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు పెట్టేటువంటి సాహసం ఎందుకు చేయట్లేదు? ఏం చేస్తుంది బీజేపీ? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేయించారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోలేదు దాని మీద. మీకు ఇంకో విషయం చెప్తున్నా, ఆ బీజేపీలకు తెలివి ఉండి మాట్లాడుతుండ్రా లేక మాట్లాడుతుండ్రా, రాజకీయ అవగాహన ఉండి మాట్లాడుతుండ్రా లేక మాట్లాడుతుండ్రా, వాడెవడో నాకు తెలియదు. కానీ దేశ ప్రధానమంత్రి అన్నాడు
కాళేశ్వరం ఏటీఎం కేసీఆర్కి అని చెప్పాడు ఆనాడే. మరి ఎందుకు చర్యలు తీసుకోలేదే ఈ దేశ ప్రధానమంత్రి? బీజేపీలు ఎందుకు చర్యలు తీసుకోలేదే? కాళేశ్వరం మీద విచారణ ఎందుకు చేయించలేదే? ఎల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేయించి మొత్తము విచారణ చేయించేసి కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్ను తెప్పించుకొని అసెంబ్లీ తీర్మానం చేసి సిబిఐకి పంపించాడు. మరి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? అలా కేంద్ర ప్రభుత్వము వాస్తవానికి కేంద్ర ప్రభుత్వము చర్య తీసుకోవాలి. అది సిబిఐ చర్య తీసుకోవాలి, ఈడీ చర్య తీసుకోవాలి. ఇప్పటి వరకు ఈడీ వాళ్ళు ఎందుకు మరి ఈడీ దాడులు ఎందుకు చేస్తలేడు కేసీఆర్ కుటుంబం మీద? 10 ఏళ్ళు మీరు అధికారంలో, ఇప్పుడు 13 సంవత్సరం అవుతుంది బీజేపీ. ఎందుకు ఈడీ దాడులు చేస్తలేరు కేసీఆర్ మీద? సిబిఐ విచారణకు పంపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి పంపించింది. ఎందుకు పంపుతలేరు మీరు? మీకు లోపకర ఒప్పందం లేకపోయాయి. ఎందుకు పంపుతలేరు మరి మీరు? ఎందుకు విచారణ చేస్తలేరు? కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా మీరు చేయలేదు, ఇక మా రాష్ట్ర ప్రభుత్వం చేసింది కదా. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దాని మీద పూర్తి కమిషన్ వేసి పూర్తి విచారణ చేసి సాక్ష్యాలతో సహా పెట్టి రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీకి పంపించాడు సిబిఐకి. ఎందుకు విచారణ చేపిస్తలేరు? ఎందుకు చర్య తీసుకుంటలేరు మీరు? మీకు లోపకర ఒప్పందాలు లేవా? మీకు మాట్లాడడం మొదలు పెడితే మా దగ్గర మొత్తం ఉంది. అంటే మీరు చేయాల్సింది కూడా చాలా ఉన్నాయి కదా, మీ పరిధిలో ఉన్నటువంటి వాటి సంగతి ఏందని అడుగుతూ ఉన్నారు జనాలు. ఈ కార్ రేసింగ్ అనేది ఉంది. ఇతర దేశాలకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు ఎన్నికల కోడ్ ఉండగా, ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకుండా ఎన్నికల కోడ్ ఉండగా ఈ కార్ రేసింగ్లో ఇతర దేశాలకు డబ్బులు పంపించారు. అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో వస్తుంది. ఈలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని మీద కూడా విచారణ చేశాడు. దాని మీద చర్యలు చేపట్టడానికి సిద్ధపడుతున్నాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున. కానీ కేంద్రం ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉండేది. ఇతర దేశాలకు డబ్బు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నది ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకుండా, అసెంబ్లీ తీర్మానం లేకుండా, క్యాబినెట్ తీర్మానం లేకుండా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు వేరే దేశానికి ఎన్నికల కోడ్ ఉండగా. అది పెద్ద నేరం. కానీ దాని మీద విచారణ చేసి రాష్ట్ర పరిధిలో ఉన్న చర్యలను తీసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. కానీ కేంద్ర ప్రభుత్వం దాని మీద చర్య తీసుకోవాలి కదా. కేంద్ర ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోలేదని నేను అడుగుతున్నా. మా సమయం కోసం చూస్తున్నాం. పూర్తి విచారణ కంప్లీట్ అయినా కానీ 100% మా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న పద్ధతి ప్రకారం చట్టంలో ఏముందో అది ఖచ్చితంగా చేస్తాడు మా ముఖ్యమంత్రి గారు. వాళ్ళ మీద కేసీఆర్ తాత కానీ అరెస్ట్ చేయడానికి సిద్ధపడ్డాడు అన్న డౌట్ లేదు. మీరు తొందరపడకండి. ఎందుకంటే సాక్ష్యాలతో సహా ప్రూఫ్తో సహా కోర్టులో ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారి జైలుకు పోయినట్టు తిరిగి రాకుండా ఉండవలసి ఉన్నది. అందుకోసమే దాని మీద పూర్తి స్థాయిలో వేస్తున్నాడు. అది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నాడు, మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నాడు. తొందరపడడం కానీ కక్ష సాధింపు ధోరణితో చేయవలసిన అవసరం లేదు. బీజేపీలు కదా దేశవ్యాప్తంగా ఆ బీజేపీ పార్టీలు ఏరుతలేరు, బీజేపీకి సపోర్ట్ చేస్తారని కక్ష సాధింపు ధోరణితో ఈడీ దాడులు, సిబిఐ దాడులు చేసినట్టు మేము కాదు. మేము పర్ఫెక్ట్గా న్యాయపరంగా ధర్మ ప్రకారము చట్ట ప్రకారము ఎక్కడైతే అన్యాయం జరిగిందో దాని మీద పూర్తిగా విచారణ చేసిన తర్వాతనే వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవడానికి సిద్ధపడుతున్నాడు మా ముఖ్యమంత్రి గారు. అది గుర్తుపెట్టుకోవాలి బీజేపీలు. ఎందుకంటే అనేక విషయాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు? నోట్లో 2000 నోట్ల మార్పు అప్పుడు కేసీఆర్ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. దాన్ని కేంద్ర ప్రభుత్వం కదా సహకరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోంమంత్రి గారు సపోర్ట్ చేసేప్పుడు కదా ఓట్ల మార్పిల్లో దాదాపు 30,000 కోట్లు ఓట్లు మార్పించుకున్నాడు కేసీఆర్. అప్పుడు ఏం చేసిందా బీజేపీ? మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇక్కడ రాష్ట్రంలో కదా, అన్ని రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా ఒక్కొక్కడ 1000 కోట్లు, 30,000 కోట్లు, 40,000 కోట్లు మార్చిచ్చిండ్రు. ఇదే నరేంద్ర మోడీ గారు, ఇదే హోంమంత్రి అమిత్ షా గారు. అవన్నీ మాకు తెలుసు. మేమేదో సంవత్సరాలమని మాట్లాడితే కుదరదు. అది వాళ్లకు, ఎందుకంటే మాకే తెలుసు, ఇక వీళ్ళకి ఎవరికి ఏం తెలియదు అనుకోకుండా వాళ్ళు ఇచ్చిన హామీలను ఇక్కడ నెరవేర్చినే దేశంలో. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014 చెప్పాడు,
ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తా అని చెప్పాడు. నిరుద్యోగ యువతకు దేశవ్యాప్తంగా 12 సంవత్సరాలు అవుతుంది. 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. మరి ఎందుకు ఇవ్వలేదే? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు 12 నెలలు ఎంతనే 24,000 కోట్ల ఉద్యోగాలు రావాలి. మరి ఎందుకు 24 కోట్లు 24 కోట్లు ఉద్యోగాలు రావాలి. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు అంటే మోసం. నల్ల డబ్బులు బయటికి తీస్తాన్నాడు. ప్రతి నిరుపేద కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వలేదు? రైతుల మీద నల్ల చట్టాలు తీసుకొచ్చిండ్రు. దేశవ్యాప్తంగా రైతులను అణిసివేసింది బీజేపీ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం. గిట్టుబాటు ధర ఇయ్యలేదు దేశవ్యాప్తంగా రైతులకు. వీళ్ళు అవే చెప్పేది నీతులు, వీళ్ళు చెప్తున్నారా? అందుకోసమే వాళ్ళు చెప్పే నీతులు కాదు. దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అందరికీ బీజేపీల గురించి తెలుసు. ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోతుందని, బీజేపీ ఓడిపోతుందని, బీఆర్ఎస్ ఓడిపోతుందని క్లియర్గా తెలిసిపోయింది వాళ్ళకు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో గుణపాఠం చెప్పారు తెలంగాణ ప్రజలు. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు దక్కలేదు వాళ్ళకు. ఎన్నికల్లో ఎమ్మెల్సీలు నిలబెట్టలేదు. తెలంగాణ ప్రజలు ఓడగొడతారని, యువత ఓడగొడతారని. తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు తెలంగాణ ప్రజలు కానీ అక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్ ప్రజలు ఓడగొట్టారు. ఇక బీఆర్ఎస్ కథమైపోయింది. మరో తెలుగుదేశం పార్టీ కాబోతుంది తెలంగాణలో. తెలుగుదేశం పార్టీకి ఎక్కడైతే క్యాడర్ లేకుండా కేసీఆర్ వేసిండో, తెలుగుదేశం పార్టీని లేకుండా వేసిండో, ఇవాళ అదే పరిస్థితి బీఆర్ఎస్కి వచ్చింది అంటున్నా. అందుకోసమే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిండ్రు? బీజేపీతో ములాఖాత్ అయిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీతో ములాఖాత్ అయ్యి లోపకార ఒప్పందాలతో వీళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళతోని లోపకార ఒప్పందాలతో కమిటీ పెట్టుతో క్యాండిడేట్లు పెట్టిండ్రు, కౌన్సిలర్గా, కార్పొరేటర్లుగా. ఇక ఓడిపోతాం ఎట్లా, దీంట్లో కూడా ఇజ్జత్ పోతుందని చెప్పి బీజేపీలోని బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తున్నారు. మీ పార్టీ వాళ్ళు కూడా కలిసి పోటీ చేస్తున్నారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ లో కొంతమంది కలిసి మాది ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తోని బీజేపీ తోని ఇంకా 100 సంవత్సరాలైనా కలవదు. అది గుర్తుపెట్టు. అఫీషియల్ గా కలవకపోవచ్చు కానీ స్థానిక ఎన్నికల్లో అక్కడక్కడ కనబడతాం. ఎక్కడ లేదు, అది తప్పుడు సమాచారం. మీరు చూసుకోండి. అక్కడక్కడ ఏంటంటే కొన్ని అక్కల బీఆర్ఎస్ మేము ఓడిపోతాం మద్దులే అని కాంగ్రెస్ వాళ్ళు నిలబడుతూ ఊరుకున్నారు. వాళ్ళు అటు బీజేపీకి మేము ఎట్లా ఓడిపోతాం, మేము ఇక నిలబడమని చెప్పి విరమించుకున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు విరమించుకున్నారు. మీ పార్టీకి అసలు మీ పార్టీకి ఓటేస్తే అంటే చెప్పులు ఎత్తుకపోయేటువంటి దొంగకి ఎందుకు వేస్తాను ఓట్లు? బజార్లోకి పోతే రూపాయి పుడతలేదు, మమ్మల్ని ఢిల్లీకి పోతే దొంగలు చూసినట్టు చూస్తాను చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళగా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడేటువంటి మాటలని తీసుకొని బండి సంజయ్ అదే మాట్లాడుతా ఉన్నారు. ఆ చెప్పులు ఎత్తుకపోయేటువంటి దొంగకు ఓటేస్తే మురిగిపోయినట్టే అంటాడు. బీఆర్ఎస్ వాళ్ళు అప్పులు చేసిందని, ఆ రోజు బీఆర్ఎస్లో 8 లక్షల కోట్లు అప్పు చేసిందని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం. అది వాస్తవం, ఉన్న వాస్తవాలు చెప్పాడు. బండి సంజయ్ అనడానికి ఎక్కడ ముఖం పెట్టుకున్నాడా? సిగ్గున్నదా అవే మాట్లాడడానికి? ఆ బీజేపీ వాళ్ళకి ఏమన్నా బుద్ధి తెలివి ఉన్నదా? అవే ఏందే లుచ్చ మాటలు మాట్లాడతారు? ఎక్కడనన్నా మొన్నటి బడ్జెట్లు ₹1 తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు. ఏం బీక్తున్నారా మీరు? కిషన్ రెడ్డికి నువ్వు బండి సంజయ్ ఏం బీక్తున్నారు? తెలంగాణకు ₹1 తెచ్చింది ఆ స్టేట్కు. ఇప్పటికీ 2014 నుంచి 2026 అవుతుంది. ఎక్కడనన్నా 1,00,000 కోట్లు, 50,000 కోట్లు. మీరు బీజేపీ మంత్రులేమో కేంద్ర ప్రభుత్వంలో మీరు మంత్రులు కదా, ఏం బీక్కుతున్నారా మీరు? మా ముఖ్యమంత్రి మాట్లాడే హక్కు మీకున్నది, అర్హత మీకున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర కొత్త ఇట్లా అడుక్కుంటే కాళ్ళు మొక్కి రిటర్న్ అవుతారు. ఇప్పటి వరకు పార్లమెంట్లో మాట్లాడి, ఇలా నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ₹1 రాష్ట్రానికి తీసుకురానోడు కూడా మాట్లాడతాడా? మాట్లాడే ముందు అవగాహన, తెలివిలేని మాటలు మాట్లాడకూడదు. ఎందుకు తెస్తారా నిధులు? రాష్ట్రానికి ఎన్ని కోట్లు? నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి కదా, మరి ఏం బిక్కినావు? ఆయన కేంద్ర క్యాబినెట్ మంత్రే కదా కిషన్ రెడ్డి. మరి మీరు ఏం బిక్కుతున్నారు? ఎందుకు తీసుకొస్తలేరు రాష్ట్రానికి? 2014 నుంచి 2026 అవుతుంది. 2026 ఇప్పుడు లెక్కలు చెప్తున్నారు కదా, 12 లక్షల కోట్ల రూపాయలు తీసుకో ఎక్కడ 12 లక్షల కోట్ల? ఎక్కడ? ఏవి?
చెప్పాను ఏవి దేనికి ఎంత తీసుకొచ్చి చెప్పాను బాబా, నిన్న చెప్పాను ఒకసారి. కేంద్ర మంత్రులు అఫీషియల్ గా చెప్తా ఉన్నారు 12 లక్షల కేంద్ర కోట్లు తీసుకొచ్చిండ్రు. 12 లక్షల కోట్లు మీకు తెలియదా, మీడియాకు తెలియకుండా ఇక్కడ తీసుకొచ్చిందబ్బా. మరి మీడియాకు ముందట ఎందుకు చెప్పలేదు? ఆడ ప్రెస్ మీట్లు ఎప్పుడు మీ మీడియా ఉంటుంది కదా, బడ్జెట్ రాగానే మీ మీడియా ఢిల్లీలో కూడా ఉన్నది కదా, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మీడియా ఢిల్లీలో కూడా ఉన్నది కదా, ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు, తర్వాత హైదరాబాద్ లో కూడా ఉన్నది కదా. మరి మీ అందరూ కూర్చొని పెట్టి ఒకసారి ఇగో ఇది తెచ్చడం ఇది వాస్తవం అని చెప్పి ఎందుకు ఇస్తలేరు? బడ్జెట్ ఇప్పుడు మొన్నటి బడ్జెట్ ₹1 ఇచ్చారా మొన్న దాంట్లో? మీరే కదా, మీ ఛానలే కదా చెప్తున్నాయి కదా, ₹1 తెలంగాణకు రూపాయి ఇవ్వలేదు. మొన్నటి బడ్జెట్లు రూపాయి ఇవ్వలేదు, అంతకుముందు బడ్జెట్లు రూపాయి ఇవ్వలేదు. అంతకుముందు మీడియానే మొత్తుకుంటుంది కదా, తెలంగాణకు మొండిసై చూపించింది కేంద్ర ప్రభుత్వం, తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం మొండిసై చూపించింది. మరి ఎక్కడిస్తున్నారు? ఎక్కడిచ్చారు? అక్కడ దృష్టి పెట్టమను, ఇక్కడ కాదు. ఇక్కడ ఏం బీక్తలేరు మీరు. ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మొత్తము ఎలక్షన్ వరకు మతం పేరు మీద, రాముని పేరు మీద రెచ్చగొట్టి, ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళని పబ్బం గడుపుకుంటున్నారు అంతే తప్ప హిందువు పేరు మీద, హిందువు అంటే 1000 సంవత్సరాల కిందనే పుట్టిండు వీడు, మొన్నొచ్చి బీజేపీ మేమే తెచ్చినము, మేము ఈ దేశంలో హిందువులకై మేము పుట్టినము అన్నట్టు మాట్లాడి చేస్తున్న డ్రామాలో భాగమే వాళ్ళ అధికారులకు వచ్చింది. వాళ్ళు దొంగోట్ల వేయించుకొని ఈ దేశంలో అధికారులకు వచ్చారు 2సారి 3సారి తప్ప వాళ్ళకు తెలంగాణ ఈ దేశ ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి పరిస్థితి కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నా? మొన్నటి రిజల్ట్ ఇప్పుడు సందర్భం కాదు, కానీ మొన్నటి ఎలక్షన్లలో తెలిసిపోయింది కదా. మొన్నటి 2024 ఎలక్షన్లలో 240 సీట్లలోకి వచ్చినాయి ఎన్డీఏ. దాంట్లో వస్తే దాంట్లో మొత్తము మార్పిట్లు జరిగినాయి కదా, దొంగోట్లే కదా మీరు వేసుకున్నది. మెషిన్లు మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం గంగోల్ పరిశాను. ఒక్కొక్క కాన్స్టిట్యూషన్లో 50,000 ఓట్లు, 30,000 ఓట్లు, 40,000 ఓట్లు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో దొంగోట్లు చేర్పించి మీ ఇష్టం వచ్చినట్టు ఎన్నికల కమిషన్ మీ కంట్రోల్లో పెట్టుకొని ఇక్కడ కూడా రావాలి కదా మరి అట్లా మొత్తం. అవును, ఇక్కడ కూడా తెలంగాణలో కూడా బీజేపీ రావాలి కదా. అట్లంటే ఈవీఎంల మార్పిడి చేసిన దొంగ ఓట్లు అన్నప్పుడు వాళ్లకు కొన్ని రాష్ట్రాలను వదిలేసుకున్నారు, 2-3 రాష్ట్రాలను. దేశవ్యాప్తంగా మా మీద అనుమానం వస్తుందని చెప్పి ఆలోచన చేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని మొత్తం వాళ్ళు ఏవలసిన పనంతా చేసిండ్రు. కాబట్టి అది దేశ ప్రజలందరికీ కూడా తెలిసే. నేను ఆ ఎలక్షన్ల విషయము దేశ ప్రజలందరికీ తెలుసు, దాని గురించి నేను మాట్లాడవలసిన అవసరం లేదు. కానీ డెవలప్ గురించి అన్ని రాష్ట్రాలను ఒకే రకంగా చూడాలి కదా, మరి ఎందుకు ఈ రాష్ట్రానికి 2 మంత్రులు ఉన్నారు కదా, 8 మంది ఎంపీలు, 8 మంది ఎంపీలలో 2 మంత్రులు అంటే 6 ఎంపీలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. మరి ఏం బిగుతారు వీళ్ళు? ఈ రాష్ట్రానికి ఎందుకు నిధులు ఇస్తలేరు? చెప్పుకోవచ్చు కదా, ఒక 10,000 కోట్లు, 20,000 కోట్లు, 50,000 కోట్లు తెచ్చి పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి ఇగో 50,000 కోట్లు మేము కేంద్ర ప్రభుత్వంతో తెచ్చినాము, మా నరేంద్ర మోడీ గారు ఇచ్చాను అని చెప్పుకోవచ్చు కదా. మరి ఎందుకు తెస్తలేరు? ఎందుకు చెప్పుకుంటలేరు? తెచ్చుడు ఎందుకు తెస్తలేరు? తెచ్చి చెప్పుకోండి, మేము అర్థం అనలేదు. మరి ఎందుకు తెస్తలేరు అని అంటున్నా. అందుకోసమే అట్లాంటి మాటలు మాట్లాడకండి. అలాంటి మాటలు బూటకం మాటలు అవగాహన, బండి సంజయ్ అయినటువంటి అవగాహన లేదు, రాజకీయ పరిజ్ఞానం లేదు, అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడతాడు. అర్థమైందా? అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడతాడు. ఆ అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే పూర్తిగా అవగాహనతో మాట్లాడాలి. సో ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం మనం చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది ఇదే స్టూడియోలో. సో మరోసారి ఏదైతే కేసీఆర్కు నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో జరిగినటువంటి హడావిడి అంతా కూడా మనం చూడడం జరిగింది. దాంట్లో భాగంగానే రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ జాతిపిత కేసీఆర్ను ఉద్దేశిస్తూ కేసీఆర్ని పట్టుకొని కేసీఆర్కి జాతిపితకి ఏ విధంగా మీరు నోటీసులు ఇస్తారు, కేసీఆర్కు నోటీసులు ఇచ్చినట్టు అయితే ఉంటే తెలంగాణ ప్రజలందరికీ కూడా నోటీసులు ఇచ్చినట్టే అంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఆయా నియోజకవర్గాల్లో ధర్నాలు చేసినారు, హైదరాబాద్లో హంగామా చేసినారు. సో ఏమని మాట్లాడదలుచుకున్నారు? జాతిపిత అన్నటువంటి కేసీఆర్ ఏ గాడిది కొడుకు అన్నాడు? బీఆర్ఎస్లు అంటా ఉన్నారు ఏ గాడిది కొడుకు అన్నాడు? జాతిపిత అంటే ఎవరు పుట్టినోడు వాడు? జాతిపిత అంటే ఎవరు? జాతిపితకు ఒకటి గుర్తుపెట్టుకోండి, దయచేసి మీ మీడియాకు చెప్తున్నా, మీ మీడియా ద్వారా ప్రజలకు చెప్తున్నా నేను. జాతిపిత అంటే జాతిపిత అనే మాటకు అర్థం పోతుంది.
జాతిపిత అనే బిరుదు వచ్చినటువంటి గాంధీ ఆత్మశాంతి ఉండదు. జాతిపిత అంటే ఎవరినంటారు తెలుసా? ఆ అన్న గాడి కొడుకు హరీష్ రావు అన్నట్టుడా, కేటీఆర్ అన్నాడా? నాలుకే కోసేస్తారు, చెప్పు పట్టి కొడతారు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఇక నేను చెప్తున్నాను, జాతిపితని ఏమిటి? జాతిపిత ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది ఏంది కేసీఆర్. జాతిపిత అంటే ఎవరిని జాతిపిత అంటారు? రాజకీయాలకి రాకముందు దుబాయ్ ఫైరవులు చేసుకుని 50 సంవత్సరాల కిందట దుబాయ్ ఫైరవులు చేసి ఎస్సీల దగ్గర, ఎస్టీల దగ్గర, బీసీల దగ్గర, అణగారిన కులాల దగ్గర కూలీనాలు చేసుకుంటారు. వాళ్ళు రోజు కూలి చేసుకొని పాలేళ్ళు ఉండి పశువులు కాసుకొని రూపాయి జమ చేసుకుంటే ఒక్కొక్కరి దగ్గర 10,000, 5,000 తీసుకుని దుబాయ్ పంపిస్తారని, 50 ఏళ్ళ కిందట దుబాయ్ పంపిస్తారని 10,000, 20,000 పట్టుకొని రండి అని చెప్తే వాళ్ళు తీసుకుని పోతే ఆ డబ్బులన్నీ 100 మంది దగ్గర తీసుకొని దుబాయ్కి వాళ్ళని పంపకుండా ఈయన పోయి ఢిల్లీకి పోయి తలదాచుకున్నాడు. ఇక్కడ కేసులు అయినాయి. అందరూ అయ్యా మా పైసలు తీసుకుని దుబాయ్ పంపించండి, వాళ్ళని మోసం చేసిపోయిండు. వాళ్ళంతా కాయకష్టం చేసి తీసుకొచ్చిన డబ్బు అప్పులు తీసుకొస్తే మేము దుబాయ్ పోతే రూపాయి సంపాదించుకుంటామని ఆలోచన చేసి నిరుపేదలు అలాంటి వాళ్ళను మోసం చేసి ఢిల్లీకి పోయి తలదాచుకొని ఆ నుండి తిరిగి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తర్వాత మళ్ళీ టీడీపీ పార్టీలో చేరి టీడీపీ వాళ్ళు ఆయనకు రాజకీయ భిక్ష పెట్టారు. అటువంటి జాతిపిత అంటారా? అర్థం కాలే. వీళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీలో గెలిచి రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీ మీని లేకుండా చేసినటువంటి వాడు. తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి ఇస్తలేరని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇస్తలేడని చెప్పి రాజీనామా చేసి బయటికి వస్తారని ఆలోచన చేశాడు. ఏమిటికి ఆలోచన చేసిండు? ఒక 10 మంది కేసీఆర్తో పాటు 10 మంది ఒక్కడ కూర్చుండి, వాళ్ళెవరు? దొరబాబులే, ఆయన సామాజిక వర్గం వాళ్ళు కూర్చోండి, ఎట్లా నాకు తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి ఇస్తలేరు, ఎట్లా ఏం చేద్దాం ఒక పార్టీని పెట్టుకుంటే అయిపోతుంది కదా అంటే ఎట్లా అంటే తెలంగాణలో ఇక్కడ మన పార్టీ పెడితే నడవదు. 10 మంది దొరబాబులు ఆయనకు సలహా ఇచ్చారు, మనం పార్టీ పెడితే దొరడం పార్టీ పెడితే నడవదు, ఎందుకంటే ఎస్సీలు మనకు ఓట్లేరు, బీసీ లేరు, ఎస్టీ లేరు, అణగారిన కులాలు ఎవరు కూడా మనకు సపోర్ట్ చేయరు, కాబట్టి మనం పార్టీ పెడితే మనకు సక్సెస్ కాము అని చెప్పి కేసీఆర్కు సూచన చేశారు. మరి ఎట్లయితే బాగుంటుంది అంటే తెలంగాణ సెంటిమెంట్ మీద, తెలంగాణ సాధించిన పక్కకు పెట్టు, తెలంగాణ సెంటిమెంట్ మీద పార్టీని పెట్టుకుంటే మాత్రం మనం సక్సెస్ అవుతాం. తెలంగాణ సెంటిమెంట్ ప్రజల్లో ఉన్నది, ఎందుకంటే 1969 నుంచే ఉద్యమం నడుస్తున్నది. కాబట్టి ఆ సెంటిమెంట్ను మీద మనం పార్టీ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఈ 10 మంది తెలంగాణకు సంబంధించిన దొరబాబులు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఆ తెలంగాణ సెంటిమెంట్ మీద టీఆర్ఎస్ పార్టీని అనేది పెట్టుకున్నాడు కేసీఆర్. అతను జాతిపితన పార్టీని పెట్టుకొని తెలంగాణ కోసం పార్టీని పెట్టుకోలే, రాజకీయ పార్టీని పెట్టుకున్నాడు. ఇక్కడ రాజకీయ పార్టీని పెట్టుకున్న గుర్తుపెట్టుకోండి, టీఆర్ఎస్ పార్టీని పెట్టుకొని 2004లో ఎలక్షన్లు వచ్చినాయి. 2001లో పార్టీ పెట్టింటే 2004లో ఎలక్షన్లు వస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీతోని మా హైకమాండ్తో మాట్లాడుకొని అక్కడ మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయి కాళ్ళు మొక్కి ఆయనతో మాట్లాడుకొని పొత్తు పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని 11 సీట్లు గెలిస్తే అక్కడ మంత్రి పదవులు తీసుకున్నారు. మా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రి 2004లో ముఖ్యమంత్రి అయితే ఆయన గవర్నమెంట్లో మంత్రి పదవులు తీసుకుని, ఇదే హరీష్ రావు మంత్రి, నారాయణ శివరెడ్డి చనిపోయారు, ఆయన కూడా మంత్రి పదవులు తీసుకొని ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారు 2004లో. ఓకే, 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. 2004లో ఈయన కేంద్ర మంత్రి కూడా, ఎవరు? కేసీఆర్ ఎంపీగా గెలిచి ఆ యూపీఏ గవర్నమెంట్లో కేంద్ర మంత్రి ఎవరు? చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు. అయితే ఎందుకు నేను ఈ విషయం చెప్పవలసి వస్తుందంటే, మీరు కాంగ్రెస్ పార్టీతోనే పొత్తు పెట్టుకున్నారు, ఆ తర్వాత 2009లో టీడీపీ తెలుగుదేశం పార్టీతోనే పొత్తు పెట్టుకున్నావు,
అంతకుముందు మొత్తం నీ పార్టీని నిర్మాణం చేసుకోవడం కోసం, నీ పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం ఇప్పుడున్న రామేశ్వరరావుతో సహా ఆంధ్ర బడాబాబుల దగ్గర డబ్బులు తీసుకున్నావు. ఇది వాస్తవం కదా. రామోజీరావు గారి నుంచి మొదలుకుంటే, లగడపాటి రాజగోపాల్ దగ్గర నుంచి మొదలుకుంటే, ఆంధ్ర బడాబాబుల దగ్గర, కాంట్రాక్టుల దగ్గర, వ్యాపారుల దగ్గర, విద్యా సంస్థల దగ్గర, సినిమా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు తీసుకొని నీ పార్టీని నడిపించావు. నీ పార్టీని నడిపించావు అంటున్నా. నువ్వు జాతిపితవా? కేసీఆర్ ఇలాంటి వాడు జాతిపిత అవుతాడా? ఆయన భాగస్వామ్యం ఏమి లేదా? ఎట్లా జాతిపిత అని నేను అడుగుతున్నా. అందుకోసమే అడుగుతున్నా. ఎప్పుడు జాతిపిత అవుతావు? ఎట్లా జాతిపిత అవుతావు నువ్వు? ఎలక్షన్లలో పోటీ చేయకుండా తెలంగాణ రాష్ట్రమే కావాలి, తెలంగాణ రాష్ట్రమే కావాలి, నాకు వేరే ఎద్దు అనుకొని తెలంగాణ కోసమే ఉంటే అప్పుడు ఓహో తెలంగాణ కోసం కుటుంబాన్ని మొత్తం ఆస్తులను త్యాగం చేసిండు తెలంగాణ కోసం అని చెప్పి అదొక పేరు వస్తుంది. కానీ తెలంగాణ పేరు మీద నువ్వు రాజకీయ పార్టీ పెట్టుకుని 2004 నుంచి ప్రతి ఎలక్షన్లో నీవు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ కుటుంబ సభ్యులందరూ కూడా పోటీ చేసుడేనే. తెలంగాణ సెంటిమెంట్ మీద నీ టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకున్నావు. నీ పార్టీని బలోపేతం చేసుకున్నావు తప్ప తెలంగాణ ప్రజలు బలోపేతం చేయలే. తెలంగాణ బడుగు బలైన వర్గాల నాయకుడు బలోపేతం చేయలే నువ్వు. కానీ నీ పార్టీని బలోపేతం చేసుకుంటా ఎలక్షన్లో పోటీ చేసుకుంటా, ఉప ఎన్నికలు తీసుకొచ్చుకుంటా, పోటీ చేసుకుంటా, దాని పేరు మీద నీ పార్టీని డెవలప్ చేసుకున్నావు తప్ప తెలంగాణ కోసం కొట్లాడలేదు అని అంటున్నా. రెండోది, దీక్ష పట్టిండని అంటున్నారు. దొంగ దీక్ష పట్టాడు. మేమున్నాం, మందకృష్ణమాదిగా ఉన్నారు, డాక్టర్ గోపీనాథం ఉన్నారు, మేమందరం ఉన్నాం కదా. దొంగ దీక్ష పట్టాడు. పొద్దున ఇక దీక్ష పట్టిండు. ఖమ్మంకు తీసుకుపోయినాక వెంటనే ఇడ్లీ వడ తీసుకొచ్చినాక తిన్నాడు, జ్యూస్ తాగినాడు, కథమాడ హాస్పిటల్ చేసి గ్లూకోజ్లు పెట్టుకున్నాడు. అది దీక్ష అంటారా? ఆ నుంచి మళ్ళీ హైదరాబాద్కు జానారెడ్డి గారికి ఫోన్ చేసిండు. కేశవరావు గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, జానారెడ్డి గారి మంత్రి కేశవరావు గారికి ఫోన్ చేసి ఆయనతో మాట్లాడి, నన్ను ఇక్కడ ఉంచకుండా డైరెక్ట్ హైదరాబాద్ పంపించినట్టు చూడు, రోషయ్య గారు అప్పుడు ముఖ్యమంత్రి, ఆయనతో మాట్లాడండి అని చెప్పి ఆయనతో మాట్లాడినాక వెంటనే ఖమ్మం నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చిండ్రు. హాస్పిటల్ ఇస్తే హాస్పిటల్లో మంచిగా పొద్దున టిఫిన్, గ్లూకోజ్లు. ఈ దొంగ దీక్ష అన్నట్టు దొంగ దీక్ష పట్టిన కేసీఆర్ను జాతిపిత అంటారా? నేను రికార్డు గురించి మాట్లాడుతూ, రికార్డు మేము ఉన్నాం అప్పుడు, మాకు తెలుసు కదా రికార్డు. ఈ దొంగ దీక్ష పట్టినప్పుడు కూడా జాతిపిత అవుతాడా? ఇప్పుడు మీ సోనియా గాంధీని తెలంగాణ తల్లి అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. తెలంగాణకు సోనియా గాంధీ ఎందుకు తల్లి అవుతుంది అని చెప్పేసి కూడా విమర్శిస్తాం. అది చెప్తాం మేము. ఇయర్లో 2004 నుంచి 2009 దాకా ఎక్కడ కూడా అలా టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించింది. 2008 నుంచి 2009 నుంచి 2014 దాకా ఈయన ఎప్పుడన్నా పార్లమెంట్కి పోయి, కేసీఆర్ అంటాడు, పార్లమెంట్కి పోయి మాట్లాడితే ఇప్పునండి. పార్లమెంట్కి పోయి ఎప్పుడన్నా 2009 నుంచి 2014 దాకా రికార్డు చూడండి, ఎప్పుడైనా మాట్లాడిండా? ఎట్లా వాడు జాతిపిత అవుతాడు అని నేను అడుగుతున్నా. రెండవది, ఇయ్యాల్లో వందల మందిని టీఆర్ఎస్ పార్టీలు చేర్చుకొని, ఎవరిని వాళ్ళు బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను 100 మందిని రండి మనమంతా కలిసి పనిచేద్దామని చెప్పి చేర్చుకొని పార్టీ బలోపేతం అవుతున్న తరుణంలో ఎక్కడనక్కడ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు సర్వనాశనం చేసి బయటికి వెళ్ళగొట్టిండు. అట్లా 100 మంది, మీ మీడియాలో కూడా మేరాగ్ గారు కూడా చూపించాడు. 100 మందిని వాళ్ళ రాజకీయ భవిష్యత్తు రోడ్ల మీద పడ్డారు. కేసీఆర్ ఏబట్టి రోడ్ల మీద పడ్డారు. 100 మందిని రోడ్ల మీద వేశాడు. నెంబర్ 1, విజయశాంతి పార్టీ పెట్టుకుంటే విజయశాంతి అమ్మా నా చెల్లమ్మ అని చెప్పి రమ్మని చెప్పి రాజకీయ భవిష్యత్తును ఆమె దెబ్బతీసి ఆమె రోడ్డు మీద వేశాడు. ఇది వాస్తవం కాదా? ఆలయ నరేంద్ర గారు బీజేపీలో ఉన్నాడు, పెద్ద టైగర్ హైదరాబాదులో. అటువంటి వ్యక్తిని తీసుకుని, ఆయన బీసీ ముద్దుబిడ్డ, అలాంటి వ్యక్తిని తీసుకుని ఆయన రాజకీయ భవిష్యత్తు నాశనం చేసి బయటికి పంపించాడు.
ఇలాంటోడా జాతిపిత? కొండలక్ష్మణ్ బాపూజీ 1969లో ఆయన మంత్రి పదవికి ఆయన అసెంబ్లీ అంటే ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిండు. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే నేను పదవి తీసుకుంటా, అప్పటిదాకా నేను పదవి తీసుకుని చెప్పి 1969 నుంచి 2014 దాకా కొట్లాడి ఉద్యమం చేసిండు. ఆయన ఇల్లును టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఇచ్చిండు. అటువంటి నాయకుడు చనిపోతే కేసీఆర్ అంటూ రాలే. నేను ఆయన పాడే మోసినుండి, నేను నాకు తెలుసు. అంటే ఉద్యమకారులు అందరూ కూడా వచ్చిండ్రు, మదియాసిక్ గారు అందరం ఉన్నాం, ఆయన పాడే మోసినాం. కేసీఆర్ రాలే అక్కడికి. తెలంగాణ కోసం త్యాగం చేసిన వ్యక్తి, నిస్వార్థంగా రాజకీయాలకు సంబంధం లేకుండా తెలంగాణ కోసమే బతికున్నటువంటి వ్యక్తి చనిపోయేదాకా. అలాంటి వ్యక్తి చనిపోతే రానటువంటి వాడు జాతిపితన? జయశంకర్ అన్నట్టయినా ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రమే ఒక్కటే కావాలని లక్ష్యంతో ఉద్యమం చేసినటువంటి నాయకుడిని అవమానపరిచిన కేసీఆర్ జాతిపితన? వీళ్ళేమో జాతిపిత కదా, ఆయన జాతిపిత కదా? ఎట్లనయ్యా? 6 నెలలకు ఒకసారి టీఆర్ఎస్ పార్టీని పెట్టుకుని 6 నెలలకు ఒకసారి బహిరంగ సభలు పెట్టుకుంటా, రోజు సాయంత్రం కాగానే 6 నుంచి మొదలుకుంటే రాత్రి 12, 2 దాకా ఆగి తిని పండుకొని మళ్ళీ మధ్యాహ్నం 12, 1 లేచి మళ్ళా పేపర్లను చదువుకొని ఎప్పుడు బహిరంగ సభ పెట్టాలి. 6 నెలలకు ఒక బహిరంగ సభ తెలంగాణలో. ఇది టీఆర్ఎస్ బహిరంగ సభ. 6 నెలలకు ఒక బహిరంగ సభ పెట్టుకుంటా మళ్ళీ 6 నెలలకు మంచి కూర్చుండి తాగడమే. ఆయనకు తెలియని మందంటూ లేదు. నల్లగాల నుంచి మొదలుకుంటే, గుడుమ నుంచి మొదలుకుంటే మొత్తం మందర గురించి అన్నిటి గురించి తెలుసు ఆయనకు. అట్లా కాకుండా ఇంట్లో వండుకొని 6 నెలలకు ఒక బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభలు మాట్లాడి మళ్ళీ పోయి 6 నెలలకు. అటువంటి జాతిపిత ఎట్లయితాడే? ఎట్లా అవుతాడు అంటున్నా. ధర్నాలు చేసిండా, రస్తారోకలు చేసిండా, జైలుకు పోయిండా, లాఠీ దెబ్బలు తిన్నాడా? ఎట్లా జాతిపిత ఎట్లయితాడు? వాడు ఎవడు అన్నాడు? 4 గోసేస్తాం నా కొడుక, తమాషాలు చేస్తున్నాడు. జాతిపిత అంటే ఎవరిని అంటారు? ఏమైనా ధర్నాలు పాల్గొన్నాడా కేసీఆర్? రస్తారోకలు చేసిండా, అరెస్ట్ అయ్యిందా, జైలుకు పోయిందా, లేకుంటే తెలంగాణ కోసం చచ్చిండా? కేటీఆర్ అంటూ చచ్చిండా, హరీష్ రావు అంటూ చచ్చిండా, వాళ్ళ కుటుంబంలో ఎవడన్నా తెలంగాణ కోసం చచ్చిండా, ఆయన సామాజిక వర్గం ఏ దొరడన్నా చచ్చిండా అంటున్నా తెలంగాణ కోసం. వాడికి జాతిపిత అవుతాడయా? నాకు అర్థం కాలే. యాస్, తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడ్డాం. రాత్రి 12 గంటలకు తిరిగినాం. పొద్దున 5 గంటలకు లేచి బయలుదేరితే రాత్రి 12 గంటలకు తిరిగినాం. యాస్, తెలంగాణ కోసం కష్టపడ్డాం. ఇలా రాష్ట్రం మొత్తం తిరిగాం. అన్ని కులాలను ఏకం చేశాం. బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, రెడ్లను, బ్రాహ్మణులను అందరిని ఏకం చేశాం. తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు తిరిగాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి దండం పెట్టి లేఖిపించాను. తెలంగాణకు అనుకూలంగా లేఖిపించాను అంటున్నా. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడిగా, వైఎస్ పార్టీ నాయకునిగా నువ్వు కూడా లేఖియాలే అంటే ఆయనతో కూడా లేఖిపించాను. తెలంగాణ ఉన్నటువంటి 2009లో గుర్తుపెట్టుకోండి, 2009లో 32 మంది వచ్చిండ్రు ఆయన పిలిస్తే, కేసీఆర్ పిలిస్తే. ఎవరు? ఎమ్మెల్యేలు, ఆల్ పార్టీ ఎమ్మెల్యేల మీటింగ్ అని పెట్టిండు. పెడితే 32 మంది వచ్చిండ్రు. జానారెడ్డి గారిని ముందర పెట్టిండు. కానీ నేను 2012లో పెట్టాను, 2013లో పెట్టాను. 72 మంది వచ్చారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు. ఆల్ పార్టీని పిలిచాను. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, తెలుగుదేశం, టిఆర్ఎస్ అన్ని పార్టీలను పిలిచాను. 72 మంది వచ్చారు. ఇదే నిజాం క్లబ్లో మీటింగ్ పెట్టాను. ఓన్లీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతోని. వాళ్ళందరినీ ఏకం చేసింది అంటున్నా నేను. రికార్డు చూసుకో. ఇంత కష్టపడ్డామయ్యా మేము, ఇంత కష్టపడ్డాము. ఎవడరా జాతిపిత ఎవడో? జాతిపిత అనే అర్థం తెలుసానంటున్నా. ఎవరిని పడితే వాడే జాతిపిత అవుతాడా? నీ టీఆర్ఎస్ పార్టీకి జాతిపిత అని చెప్పుకోండి. ఎవడో 2-3 ఛానళ్ళు మీ మీడియాలో 2-3 ఛానళ్ళు చెప్పుకుంటున్నాయి. వాళ్ళ ఛానళ్ళకు జాతిపిత అని చెప్పుకోమని చెప్పండి. కానీ ఇంకోసారి తెలంగాణ ప్రజల మీద రుద్దితే బాగుండదని చెప్తుందని. 100కి 99% ఉన్న ప్రజలకు కేసీఆర్కి ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నా నేను.
సంబంధం లేదు. ఎవడే జాతిపిత? వారు హరీష్ రావు గారు ఎవడరా జాతిపిత? ఇలాంటి జాతిపితనా? 10 ఏళ్లలో తెలంగాణ ఉద్యమకారులను కేసులు పెట్టించాడు, తెలంగాణ ఉద్యమకారులను అణిసివేశాడు. అమరవీరుల కుటుంబాల దగ్గరికి పోలేదు. అమరవీరుల కుటుంబాలు 1200 మంది బిడ్డలు చనిపోయారు. వాళ్ళ కుటుంబాలను పరామర్శించలేదు, వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సహకారం చేయలేదు. వాళ్ళు ఏబట్టి తెలంగాణ వచ్చింది? వాళ్ళ మరణాల మీద తెలంగాణ వచ్చింది. అలాంటి బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ రెడ్డి బిడ్డలు చనిపోతే వాళ్ళను కనీసం పరామర్శించలేదు. అలాంటోడు జాతిపిత ఎత్తడా? తెలంగాణ ఉద్యమకాలను ఒక్కనాడు పిలిచి మీటింగ్ పెట్టి ఏంటి అని మీ స్థితిగతులు ఏంది, మీరు అందరూ కష్టపడారు తెలంగాణ కోసం, తెలంగాణ మీరు ఏబట్టి వచ్చిందని చెప్పి ఒక్కరోజు వాళ్ళతో సమావేశం కాలేదు. కేసీఆర్ అంటోడు 10 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉండి అలాంటోడు జాతిపితనా? అదేవిధంగా మందకృష్ణ మా దగ్గర అరెస్ట్ చేసిండు ఉద్యమకారుడు. ఏం తప్పు చేసిండు అరెస్ట్ చేసి? నిరసన నిలుపుతా ఏదో ధర్నా చేస్తే ఆయన మీద కేసులు పెట్టి జైలుకు పంపించాడు. ఇది వాస్తవం కాదా? కోదండరామును ఇంట్లో ఉన్నోన్ని తలుపులు వలుగొట్టి తీసుకొచ్చిండు. ఆయన నీ టీఆర్ఎస్ పార్టీకి పొలిటికల్ జేషివని పెట్టి నీ టీఆర్ఎస్ పార్టీకి దగ్గరనే పెట్టుకొని మరి 5 ఏళ్ళు అయిన తెలంగాణ పొలిటికల్ చేసి చైర్మన్గా పెట్టినావు కదా, అతను ఉద్యమమే చేసిండు కదా, అతని ఇంటి మీదకి పంపించాడు పోలీసులు. పంపించి తలుపులు బల్గొట్టి తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల తెప్పించడం ఉద్యమకారుణ్ణి. నువ్వా జాతిపితవు? జర్నలిస్టును రఘు రోడ్ల మీద కూరగాయలు కొనుక్కొచ్చుకుంటూ మార్కెట్కు పోతే వాస్తవాలు బీసీల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి, తెలంగాణ ఉద్యమకారుల గురించి వాస్తవాలు మీడియా ముందట మాట్లాడితే, యూట్యూబ్ మీడియా ముందట ఇది ప్రజలకు తెలియాలి, ప్రజల పక్షాన మాట్లాడినందుకు రఘును నడి రోడ్డు మీద తీసుకొని పోయి అరెస్ట్ చేసి కేసులు పెట్టి లోపడేసినవే నువ్వు జాతిపితవు? తిరుమల మల్లనను తెలంగాణ ప్రజల గురించి మాట్లాడితే తీసుకుపోయి అరెస్ట్ చేసి లోపడేసి కేసులు పెట్టించిన అది మర్చిపోయింది అనుకుంటున్నామా తెలంగాణ ప్రజలు? గద్దరు 4 గంటలు ఎర్ర టెండల అయ్యా తెలంగాణ కోసం ఇప్పుడు కాదు 69 నుంచి కొట్లాడుతున్నటువంటి దాంట్లో ఒక భాగస్వామి. అటువంటి గద్దరు 4 గంటలు టైం కావాలయ్యా ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఒక ఉద్యమకారు టైం 4 గంటలు ఇంటి ముందర కూర్చుని పెడితే ఎండల టైం ఇవ్వలేదు. నువ్వా జాతిపితవు? కేసీఆర్ జాతిపిత? తెలంగాణ ఉద్యమకారులను అవమానించినోడు, తెలంగాణ ఎస్సీ ఎస్టీలను బీసీలను అవమానించినోడు వాడు జాతిపిత అవుతాడా? ఈ జాతులను గౌరవించకుండా ఈ జాతులను అవమానపరిచినటువంటి వాడు, తెలంగాణ ఉద్యమ నాయకులను అవమానపరిచిన వాడు జాతిపిత అవుతాడా? వీళ్ళు అన్ని ఛానళ్ళ మీద నిషేధం విధించాడు, ఏబిఎన్ మీద కూడా నిషేధం విధించాడు 3 ఏళ్ళు. నువ్వు ఆ జాతిపితవు? తెలంగాణలో మీడియా ఏబట్టే 50% మీడియా పాత్ర ఉంది తెలంగాణ రావడానికి. ప్రతి గ్రామానికి ఏర్చాడు మీడియా వాళ్ళు. వాస్తవానికి ఇదే జర్నలిస్టులు మీడియా వాళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చేసిన ప్రతి చిన్న కార్యక్రమానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకు పోయేటట్టు చేసినటువంటి మీడియా మీద కూడా ఉక్కుపాదం మోపిండి కేసీఆర్. అది మర్చిపోయినరా తెలంగాణ ప్రజలు? నువ్వా జాతిపితవు? నువ్వా? ఎవడరా జాతిపిత? ఎవడరా? ఏ గాడి కొడుకు అంటుండే జాతిపితని? హరీష్ రావు కేటీఆర్ 4 కోసేస్తాం నా కొడుకులారా తమాషలు చేస్తే జాతిపిత అని ఇంకోసారి గిట్ట మాట్లాడతారే నీ ఇంటికి జాతిపిత అనుకో. కేసీఆర్ ఇంటికి నీవు జాతిపితవు, నీ ఇంటికి జాతిపిత, నీ టీఆర్ఎస్ పార్టీకి జాతిపిత వచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రానికి కాదు, తెలంగాణ ప్రజలకు కేసీఆర్కి ఎలాంటి సంబంధం కూడా లేదని చెప్తున్నా, జాగ్రత్త అని చెప్తున్నాను. రైట్, ఓకే. సో మొత్తానికి జాతిపిత అన్నటువంటి వ్యాఖ్యల మీదనే ప్రధానమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది రాష్ట్రంలో. సో జాతిపిత కావాల్సింది చనిపోయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు, మిగతా చాలామంది ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించుళ్ళు, వాళ్ళ యొక్క పదవులకు సైతం కూడా రాజీనామా చేసిండ్రు. ఇలాంటివి కూడా ఆకాంక్షించకుండా వాళ్ళు తను చాలించినటువంటి వాళ్ళని జాతిపితగా గుర్తించాలి తప్పించి కేవలం పదవుల కోసం, పదవుల ఆకాంక్షల కోసం మంత్రి పదవి రాలేదన్నటువంటి అక్కసుతోటి దొంగ ఉద్యమాలు చేసినటువంటి కేసీఆర్ను జాతిపిత అంటే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా సహించేదే లేదు. ఇది ఖచ్చితంగా కూడా ఇది మేము చేసినటువంటి ఉద్యమం. మేము కూడా ఆ రోజు చాలా ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసినటువంటి మాలాంటి వాళ్ళు
త్యాగం వల్ల ఏర్పడ్డటువంటి ఈ తెలంగాణలో కేసీఆర్ యొక్క పాత్ర చాలా చిన్నదైనటువంటి పాత్ర. దీన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఏదో జాతిపితగా గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తారు. అవసరమైనట్లయితే ఉంటే ఈ జాతిపిత వాళ్ళ పార్టీకి కావాల్సిందే తప్పించి తెలంగాణ సమాజానికి అసలే కాదు అన్నటువంటి అంశాన్ని గజ్జల కాంతం గారు తెలియజేస్తా ఉన్నారు. అంతేకాకుండా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల సైతం కూడా చాలా విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చేతనైతే మీ మోదీ దగ్గర నుంచి కేంద్ర సర్కార్ నుంచి బడ్జెట్ తీసుకుని వచ్చి తెలంగాణ ప్రజల ముందు చూపెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అవగాహన లోపంతో మాట్లాడితే ఖబర్దార్ అంటూ మరోసారి హెచ్చరిస్తా ఉన్నారు గజ్జల. చూస్తూనే ఉండండి మన తొలి.